రామగుండం నగరంలో పారిశుధ్యం మెరుగుపరచడానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని, అవినీతి లేని పాలన అందిస్తామని మేయర్ మహంకాళ స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం శానిటేషన్ ఫైల్పై తొలి సంతకం చేశారు. ముందుగా వేద పండితులతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు టీపీసీసీ సెక్రటరీ శ్రీనుబాబు మేయర్ సీట్లో కూర్చోపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండంలో అవినీతి లేని పాలన అందిస్తామని అన్నారు. ప్రతిపక్షం పాలకపక్షమనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళ స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్ఏ గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ప్రణాళికతో, ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి మీరందరూ కూడా మీడియా మిత్రులు, అధికారులు, అదే మాదిరిగా రామగుండం ప్రజలు ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు, అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. అనేక నిందలు, సత్యదూరమైన మాటలు, రోజువారీగా ఈ పాలనను చూసి 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు, గతంలో ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు, ముందు ఉండి కొందరు, వెనక ఉండి కొందరు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా, అదే మాదిరిగా మీడియా ద్వారా అనేక రకాల నిందలు వేసినా కూడా వాటిని అన్ని పటాపంచాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.